ఎవ్వరు కనిపించడానికి. పైన చూడండి, మన ఇండియన్స్ నెంబర్ కూడా పెరిగిందంట. ఆ చిన్న చిన్న జెట్ ప్లేన్స్, punishable by up to 10 years in prison. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు తమ్నైల్లో చూసినట్టు ఇవాళ నేను శాన్ డియేగో ట్రిప్కి వెళ్తున్నా. ఒక 2 to 3 days ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. సో ఇంతకుముందు వీడియోస్ లాగా ఈ వీడియోలో కూడా వ్యూస్, లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. మీకు వీడియో బాగా నచ్చుతుంది. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోడ్ ట్రిప్లో మనకి ఎన్నో చిన్న చిన్న టర్న్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో ఒకటి కార్ల్స్బాడ్ అన్నమాట. ఈ కార్ల్స్బాడ్ ఏరియా అయితే మొత్తం ఇదంతా ఒక ఏమంటారు, ఒక వెకేషన్ టౌన్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నా చుట్టుపక్కల ఇవన్నీ కనిపించే అన్నీ కూడా హోటల్స్, రెస్టారెంట్స్ ఇవే ఉన్నాయి ఇక్కడ మొత్తం. శాన్ డియేగో వెళ్ళే దారిలో ఉంటుంది కాబట్టి అట్లనే ఇది సర్ఫర్స్ టౌన్ లాగా. సో ఇట్లా బాగా ఫేమస్ అయింది. Can I get a double, please? Double, okay. Yeah. Does it come with French fries? Couple fries? No, just the burger by itself. Did you want to do fries with that? Yes, please. Okay. Did you want onion for your burger? Sorry, what? Did you want onion for your burger? No, I prefer onions in it. With onions. Oh, with onions? Yeah, we good. Would you like something to drink? A Coke, ఇది వచ్చేసి క్లాసిక్ కాలిఫోర్నియా లంచ్ అనమాట. ఇన్ అండ్ అవుట్ బర్గర్ జాయింట్ ఇది. ఇంకా నేను ఆల్మోస్ట్ శాన్ డియేగో వచ్చేసినట్టే. మీకు కనిపించేది అక్కడ శాన్ డియేగో డౌన్ టౌన్ అది. ఇంకా ఇక్కడి నుంచి నేను బుక్ చేసిన హోటల్కి వెళ్ళిపోయాం. సో ఇవాళకి స్టే ఈ హోటల్లోనే. ఇంకా రేపు శాన్ డియేగో ఎక్స్ప్లోర్ చేద్దాం. హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత దగ్గరలో ఇండియన్ ఫుడ్ చూస్తే ఇగో ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ పక్క పక్కనే 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకటేమో చార్మినార్ అంట, ఇంకోటేమో దోసా స్టూడియో. మనమైతే చార్మినార్. Alright guys, good morning from San Diego. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. ఇవాళ మొత్తం శాన్ డియేగో ఎక్స్ప్లోర్ చేయడం నా ప్లాన్ అనమాట. సో ఇగో ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది. కాఫీ తీసుకొని ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాం. వచ్చేసింది నా కాఫీ. మనకి కారుకి ఫ్యూయల్ లాగా
నాకు పొద్దున్నే కాఫీ ఉంటేనే కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది. ఇండియాగా వచ్చేసి మెక్సికో కంట్రీకి టిjuana అనే ఒక స్టేట్ బోర్డర్లో ఉంటుంది అనమాట. అక్కడ ఆ కంట్రీకి ఈ కంట్రీకి చూసుకుంటే నాకు ఇక్కడ డ్రైవ్ చేస్తూ ఉంటేనే ఒక బోర్డర్ ఏరియాలో ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది చూడండిగా. ఈ ప్లేస్కి అమెరికాస్ ఫైనెస్ట్ సిటీ అని చెప్పేసి దీనికి పేరుంది. మోడర్న్ స్కై స్క్రేపర్స్, లేకపోతే హిస్టారిక్ బిల్డింగ్స్, అలానే నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడైతే ఈ ప్లేస్లో లిటిల్ ఇటలీ అనే ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కార్ ఇక్కడ పార్కింగ్ లాట్లో పార్క్ చేసిన ఈ సిటీలో అసలు పార్కింగే దొరకట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా ఫ్రీ పార్కింగ్ అయితే ఎక్కడ లేదు, కానీ జనరల్గా అక్కడ రోడ్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అట్లా రోడ్డు పక్కన అయితే 2 hours లిమిట్ ఉంటుంది, తక్కువలో అయిపోద్ది. కానీ ఇట్లా పార్కింగ్ లాట్లో మాత్రం పార్క్ చేస్తే 2 గంటలకి $15 అంట. ఇగో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు పార్క్ చేసిన ఈ లొకేషన్ పేరు వచ్చేసి లిటిల్ ఇటలీ. ఇక్కడ లిటిల్ ఇటలీ, లిటిల్ ఇండియా ఇలాంటివి చాలా ఉంటాయి ఈ డౌన్ టౌన్లలో, ఈ పెద్ద పెద్ద సిటీలలో అట్లా. ఇవాళ అయితే ఈ లిటిల్ ఇటలీలో ఫార్మర్స్ మార్కెట్ ఉంది. ఇగో ఇదంతా లోకల్ ఫార్మర్స్ మార్కెట్. శాన్ డియేగో బేలో ఇక్కడ చూడండి, ఇది వరల్డ్స్ డీపెస్ట్ డైవింగ్ సబ్మెరీన్ అంట. చూడండి $24 ఉంది. How are you there? How's it going? What are you filming for? For YouTube. What do you got? Nothing, just a walking tour. Oh, okay, you do like walking tours with your channel? That's all. Cool. Can I have it? Show it off? What do you mean? Like I do photography and wedding photography in San Diego. This is the Maritime Museum of San Diego. We are the world's 3rd largest maritime. ఈ మ్యారిటైమ్ ఎంట్రన్స్ ప్రైజెస్ చూస్తుంటే టికెట్ క్లర్క్ అతను ఏం ఫిల్మ్ చేస్తున్నావు అని జోకింగ్గా మమ్మల్ని కూడా చూపించు అన్నాడు. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్ లేరు అని చెప్పినా కూడా ఏం కాదు ఫిల్మ్ చేయ అన్నాడు. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ మ్యారిటైమ్ మ్యూజియం టికెట్ తీసుకున్నాను. ఇది టికెట్ వచ్చేసి $24 ఉంది అడల్ట్స్కి. సో ఈ లోపలికి వెళ్ళి ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. Perfect. Thank you. I appreciate that. Sure, man. Thanks. This way, right? Yep. Okay, thanks. ఇక్కడ నుంచి సిటీ చూడండి ఓవర్వ్యూలో. Sure. Last bench. Yeah. From 1800. Just don't want to make sure you get it. Those benches are for 1960. Wait, so when you say 1960, it was made in 1960? But look at this. Uh-huh. 1800. That's from 1800s. 1800. There's only 2 surviving. That one and the first one. Okay. So that's the original, one of the original ones. And that one, 1960 versus 1800. Air ducts. This is the AC back then, 1960. Wow. A lot of people think this is wood, but no, it's metal. That's It's metal? connected to the engine room, steam room downstairs. All this was the heating system back then in the 1960s. Wow. If you want heat, you close the windows, you keep the heat. If you want cold, you open the windows. Right. You close down this one. You close this. Okay, that makes sense. So everything's connected, even the rest is Uh-huh. also heat. You What is can't- Heat. Okay. Now for the steam engine, Through these holes? through these holes. Wow. Once you go to the steam engine, you're going to see all the mechanism. It comes through here. Wow. So that's one of the last benches from 1800. That's 1860. Wow. That's great information. Thank you. I appreciate it. ఈ బెంచ్ వచ్చేసి ఇది ఇప్పుడు ఈ కూర్చునే సీటింగ్ ఈ పర్టికులర్గా ఈ పీస్ వచ్చేసి 1800s నుంచి అంట, మిగతావన్నీ 1960s అంట.
How are you doing? Welcome back to the 16th century. Thank you. This is from 16th century. Well, the original one was. Okay. This one was from 2011. This is a replica. Oh, okay. This is our West Coast equivalent of the Mayflower. There's a replica of the Mayflower on the East Coast. So పట్టుకొని ఎక్కాలి పైకి. స్ట్రాంగ్ ఉన్నాయి ఇవైతే. టూర్ ఆపరేటింగ్ కూడా చాలా బాగుంది. మనం అక్కడ స్టార్ట్ అయినాం ఆ ఫ్రంట్లో, ఆ బెర్క్లీని ఎక్స్ప్లోర్ చేశాక ఎల్ సాల్వడోర్ ఏదో చూసాం కదా అది. ఆ తర్వాత మళ్ళీ అట్లా వెనకకు వెళ్ళకుండా ఇటు నుంచి కిందకి వేరే షిప్కి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి యుఎస్ఎస్ మిడ్వే మ్యూజియం దగ్గర ఉన్నాను. మీకు అప్పుడు కనిపిస్తుంది చూడండి, ఆ షిప్పే అనమాట. అదే యుఎస్ఎస్ మిడ్వే మ్యూజియం. 1942 నుంచి 1992 ఈ మధ్యలో యుఎస్ నేవీ ఫైట్ చేసిన హెలికాప్టర్స్ కానీ, లేకపోతే అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆర్మీ హెలికాప్టర్స్, లేకపోతే ఆ చిన్న చిన్న జెట్ ప్లేన్స్, ఆ పీరియడ్లో ఫైట్ చేసిన ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో ప్లేస్ చేస్తున్నాయి. దీని ఎంట్రన్స్ ఫీ వచ్చేసి $30. సో $30 అయితే అది మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మనం చూడ్డానికైతే బయట నుంచి సాలిడ్గా అనిపిస్తుంది చూడండి. దీని పక్కనే ఇక్కడ ఒక స్కల్ప్చర్ లాంటిది కూడా ఉంది. అసలు దీని స్టోరీ ఏందో తెలుసుకుందాం ఇక్కడికి వెళ్ళి. ఎంబ్రేసింగ్ పీస్ బై సెవర్ట్ జాన్సన్. వరల్డ్ వార్ II అయిపోయిన టైంలో ఒక సెయిలర్ ఒక నర్స్ని కిస్ చేసే ఫోటోగ్రాఫిక్ ఇమేజ్ అంటిది. అప్పుడు ఆ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన హ్యాపీ మూమెంట్స్లో తీసిన ఎవరో సేవర్ట్ జాన్సన్ అనే అతను తీసిన ఫోటోని ఇక్కడ లవ్ అండ్ పీస్కి సింబల్గా ప్లేస్ చేశారనమాట ఈ శాన్ డియేగోలో. బాబ్ హోప్ అండ్ ద మిలిటరీ. ఇక్కడ వీళ్ళంతా కూడా యుఎస్ నేవీ వాళ్ళు అనుకుంటా. నాకు జనరల్గా పెద్ద హిస్టరీ మీద అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ ఈ ప్లేసెస్ తిరుగుతూ ఉంటే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం. సెకండ్ డే శాన్ డియేగోలో లంచ్ చేసేసి ఈ సిటీకి వెస్ట్ సైడ్లో కొరనాడో అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దాటేసి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్రిడ్జ్ దిగగానే ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇన్నర్ సిటీతో పోలిస్తే ఈ బ్రిడ్జ్కి యూతల్ సైడ్ సిటీ చాలా క్లీన్గా నీట్గా అనిపిస్తుంది. అండ్ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి సూపర్ అసలు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు అయ్యి చీకటి అయిందంటే మాత్రం ఇంకా స్కై స్క్రేపర్స్ లైట్స్ తోటి వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను వచ్చేసి ఇంపీరియల్ బీచ్ అనే లొకేషన్లో ఉన్నాను. ఇది ఆల్మోస్ట్ ఇది మెక్సికో దేశంలో ఉన్న టిjuana స్టేట్కి బోర్డర్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకొక 20 minutes దూరంలో ఉన్నాను బోర్డర్కి. మీకు ఇక్కడ చూడండి హెలికాప్టర్స్ తిరుగుతూనే ఉంటాయి ఈ బోర్డర్ చుట్టూ నాన్ స్టాప్. ఇప్పుడు అదొకటి కదా, ఇంకోటి రౌండ్ అప్ చేస్తుంది.
ఈ బోర్డర్ పెట్రోలింగ్ అనమాట. ఆల్మోస్ట్ బోర్డర్ దగ్గరికి వచ్చేసాను నేను. మనకి ఇక్కడ మీకు ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి వాటర్ ఫ్లో. ఇది మెక్సికో, మనకి ఇప్పుడు బోర్డర్లో ఉన్న మెక్సికో దేశంలో టిjuana అనే స్టేట్లో ఫ్లో అయ్యే రివర్ అది. అక్కడి నుంచి ఈ యూఎస్ సైడ్కి ఫ్లో అవుతుంది అనమాట. ఆబ్వియస్గా ఇది వెళ్ళి పెసిఫిక్ ఓషన్లోనే కలుస్తుంది, బట్ రివర్ అయితే ఆ కంట్రీ టు ఈ కంట్రీకి ఫ్లో అవుతుంది. ఇక్కడి నుంచి అసలు ఏ యాక్సెస్ లేదు. కార్లు కాదు, గుర్రాలు కాదు, బై వాక్ కాదు, ఏది కూడా. అక్కడ బోర్డర్ ఫీల్డ్ స్టేట్ పార్క్ అని ఉంది. జనరల్గా అయితే అది ఓపెన్ ఉండాలి, బట్ మరి అది కూడా క్లోజ్ చేసేసి ఉంది. సరే, ఇక్కడ అయితే బోర్డర్ పెట్రోల్ ఆఫీసర్స్ తప్ప ఎవ్వరు కనిపించలేదు. పైన చూడండి, అదిగో హెలికాప్టర్స్ తిరుగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్. ఈ మధ్య రీసెంట్ రిపోర్ట్ చూసుకున్నా కూడా ఇల్లీగల్గా ఈ మెక్సికో బోర్డర్ నుంచి రావడానికి అటెంప్ట్ చేసే వాళ్ళల్లో మన ఇండియన్స్ నెంబర్ కూడా పెరిగిందంట. దీనివల్ల యుఎస్ గవర్నమెంట్ వీసా పాలసీస్ అట్లనే బోర్డర్ సెక్యూరిటీ మెజర్స్ కూడా టైట్ చేస్తారని చెప్పేసి ఈ న్యూస్లో వచ్చింది. అది కూడా అక్కడ ఒకటి తిరుగుతుంది చూడండి, కింద అక్కడొకటి, పైన. ఇక్కడైతే ఏరియా ఇట్లుంది. ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది, కాకపోతే అది ఓన్లీ ఈ బోర్డర్ పెట్రోలింగ్ కార్లలో పెట్రోల్ చేసే వాళ్ళకి మాత్రమే. క్లియర్గా అక్కడ రాసింది కూడా ఆథరైజ్డ్ వెహికల్స్ ఓన్లీ అని చెప్పి. నేను రివ్యూస్లో అక్కడ ఇక్కడ చదివినా, ఆబ్వియస్గా ఈ మెక్సికో నుంచి యునైటెడ్ స్టేట్స్కి స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ హెలికాప్టర్స్ కానీ, జెట్ ప్లేన్స్ కానీ, లేకపోతే ఇక్కడ పెట్రోలింగ్ ఆఫీసర్స్ ఈ వెహికల్స్లో పెట్రోలింగ్ చేయడం కానీ, ఇదంతా కూడా అందుకే చాలా స్ట్రిక్ట్గా పెడతా ఉంటారు. బట్ ఎంత స్ట్రిక్ట్గా పెట్టినా నేను విన్నది ఏంటంటే వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారంట. సో అందుకే ఈ ప్లేసెస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కానీ ఇవాళ క్లోజ్ చేసేసి ఉంది. ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టిండ్రు, స్మగ్లింగ్ ఈజ్ ఎ ఫెడరల్ ఫెలనీ పనిషబుల్ బై అప్ టు 10 years in prison. అది బేసిక్గా బోర్డర్ స్మగ్లింగ్ గురించి జనాల్ని మెక్సికో నుంచి యునైటెడ్ స్టేట్స్కి తీసుకొస్తారనమాట. వాళ్ళని కయోటీస్ అంటారు. అది. సో ఈ బోర్డు వెనకాల చూడండి, మీకు అక్కడ బోర్డర్ కనిపిస్తుంది, అది వాల్. అది ఆ బోర్డర్కి అవతల సైడ్ మెక్సికో, యువతల సైడ్ యుఎస్. బట్ ఇప్పుడు ఐ థింక్ ఇక్కడికి ఎవ్వరు లేరు. సో ఇంకా నేను కూడా వెళ్ళిపోదా. సో ఇదే లహోయా బీచ్ అనమాట. ఇది కాలిఫోర్నియా స్టేట్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ అనమాట. ఇది నా ఫేవరెట్ బీచ్ కూడా ఇదే ఈ స్టేట్లో. ఇక్కడ స్నోర్కెలింగ్ అయితే బాగా ఫేమస్ అనమాట. మెరీన్ యాక్టివిటీస్, ఈ ఓషన్లో కాయకింగ్ కానీ ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఇక్కడ బాగా జరుగుతాయి. ఈ సిటీలో సన్సెట్ టైంకి క్రూజ్ టూర్ బుక్ చేశాను. బై ఫార్ నాకు ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్. వ్యూస్ చాలా బాగుంటాయి చూడండి.
సో ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసిన, మళ్ళీ మనం ఇంకో వీడియోలో వెళ్తాం. థ్యాంక్ యూ.